కూకట్పల్లిలో మొన్న శనివారం రోజు బుచ్చమ్మ అనే ఒక మహిళ సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. అంటే హైడ్రా అధికారులు తన ఇంటిని ఆదివారం రోజు కూల్చేయబోతున్నారని తెలిసి అంతకు ముందు రోజే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. అంతకు ముందు రోజు ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే వాళ్ళ అధికారులతోటి మాట్లాడుతూ నాకు ముగ్గురు కూతుర్లు, ఉన్నది ఒకటే ఇల్లు. నేను వాళ్ళని పోషించుకోవాలి. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. కూల్చకండి దయచేసి అని చెప్పేసి ఏడుస్తూ చెప్పిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి బుచ్చమ్మ చావుతో హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా రంగనాథ్ గారి పైన కేస్ పెట్టారు. సో, దీనిపైన చాలా వ్యతిరేకత అయితే వస్తుంది సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే చెప్తిని గదా! ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం మీద ఎటైనా వ్యతిరేకత వస్తది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఆహ్, ఈ ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు. వచ్చి రూ. 10 సంపాదించుకున్న తర్వాత ఏదో మనకొక ఆస్తిగా ఉంటది, ఆశ్రయంగా ఉంటది అని నిర్మాణం చేసుకుంటారు. హ్మ్. అటువంటి కూలగొట్టాలన్నప్పుడు ఉక్రోషం ఉంటది. రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈ రకరకాలు వస్తుంటాయి. కానీ నేను చూసిందైతే హ్మ్. మేము కూల్చకముందే ఆమె చనిపోయింది. మాకేం సంబంధం అని హైడ్రా అధికారులు ఓహో! పేర్కొంటున్నారు. హ్మ్. కొన్ని పత్రికల్లో అయితేనేమి, కొంత ప్రతిపక్షాలైతేనేమి మీరు కూలుతా ఉన్నందువల్లనే ఆమె చనిపోయిందని వీరికి ఆపాదిస్తున్నారు. ఉంటాయి ఇటువంటి విమర్శలు. ప్రతి విమర్శలు ఉండనే ఉంటాయి. ఇది ఎందుకంటే కొంచెం ఇబ్బందికర సమస్యే. ఎవరైనా గానీ. హ్మ్. ఒక పక్క నిర్మాణాలుంటాయి. తొలగిస్తే నిరాశ్రయులైతారు. కాబట్టి ఏదో ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరినీ ఏదో నచ్చజెప్పి తరలించిన తర్వాత చేపట్టడం మంచిది. ఓకే. సో, ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కొన్ని చేశారు కూడా. అక్కడ సర్వే చేయడానికి వెళ్ళిన వాళ్ళపై అధికారుల పైన కూడా వీళ్ళు బాధితులందరూ కూడా తిరగబడడం మనం చూస్తున్నాం. అంటే ఇంటూ మార్క్స్ మార్కులేస్తున్నారక్కడ. వాళ్ళపైన తిరుగుబాటు చేయడం. ఈ విధమైన చూస్తున్నాం. అంటే ప్రజల నుంచి ఒక తిరుగుబాటు, వ్యతిరేకత ఇదంతా కూడా పార్టీకి, హైడ్రాకి కూడా మంచిది కాదు అన్న ఒపీనియన్ అయితే ఉంది. మరి ఫ్యూచర్‌లో ఇటువంటి దెబ్బతీసే అవకాశం కనిపిస్తుందనుకోవచ్చా? అది తప్పదంటే గదా! ఇప్పుడు ఎందుకంటే మార్కింగ్ ఇచ్చేటప్పుడు మా ఇండ్లకు మార్కింగ్ ఇయ్యద్దు. నిరసనలుంటాయి. ఇది ప్రజాస్వామ్యం గదా! హ్మ్. డిక్టేటర్‌షిప్ గాదు. నిర ఆహ్, ని రాజుల పాలన కాదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలున్నప్పుడు నిరసన అనేది ఉంటుంది. ఈ కార్యక్రమంలో నిరసన ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం గుర్తించి ఏ విధంగా ఈ నష్ట నివారణ తగ్గించుకోవాలంటే వాళ్ళ పార్టీకైతేనేమి, ప్రభుత్వానికైతేనేమి తగ్గించుకోవాలనుకున్నప్పుడు వీళ్ళని ఏదో నచ్చజెప్పి వీళ్ళందరినీ తరలించి చేపడితేనే దానికి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ముందే నోటీస్ ఇచ్చినామనుకోండి, కోర్టుల్లో ఏదో ఒక రకంగా పోయి స్టే తెచ్చుకుంటారు. హ్మ్. ఈ రకరకాల సమస్యలున్నాయి. ఏంటే నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టు రకరకాల సమస్యలు. ఓకే. సరే అక్రమ కట్టడాలు బిల్డింగ్స్ ఇవి కూల్చేస్తే పర్లేదు. కాకపోతే అమీన్‌పూర్‌లో ఒక హాస్పిటల్ కూల్చేయడం అనేది కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మనం ఇప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు కూడా ఒక కండిషన్ ఉంటుంది. హాస్పిటల్ల పైన, స్కూళ్ళ పైన ఎటువంటి దాడులు చేయొద్దు, బాంబులేయొద్దు అని అంటారు. మరి అటువంటి హాస్పిటల్‌ని కూల్చడం ఎంతవరకు కరెక్టు అని అంటున్నారు? హాస్పిటల్ అయినా గానీ, హ్మ్. గృహమైనా గానీ, ఏదైనా గానీ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని హాస్పిటల్ నిర్మాణం చేసి హాస్పిటల్ అంటే అది ఏ విధంగా చూడాలా? అట్లా చూసేదానికి వీల్లేదు గదా! హ్మ్. ఆస్పత్రా, ఇండ్లా ఏదైనా గానీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కట్టడం చేసినప్పుడు హ్మ్. ఈ ఇటు అది సమ్మతమైన చర్య కాదు గదా! ఆయన హాస్పిటల్ పెట్టింటే ప్రజాసేవ కోసం ఏమన్నా ఉచితంగా సేవ చేస్తున్నాడా? డబ్బులు వసూలు చేసే హాస్పిటలే గదా! హ్మ్. ప్రైవేట్ హాస్పిటలే గదా! అవును. మరి ప్రైవేట్ హాస్పిటల్‌ను ఏ విధంగా జూస్తారు? అది యుద్ధ భూమి కింద చూసేదానికి లేదు. ఓకే. ఆచేత్రంగా గుర్తించేదానికి కూడా లేదు. ఎవరో ఒకరు డాక్టరు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నాడు. ఆయన వైద్య సేవలు అందించినందుకు కావాల్సిన ఫీజు వసూలు చేస్తూనే ఉంటారు. హ్మ్. అంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్ గాబట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ప్రైవేట్ హాస్పిటల్ కట్టి హాస్పిటల్‌నే కూల్చేసినారంటే అది ఎ ఏం ప్రశ్న అది? అర్థం లేని ప్రశ్న అంట. ఓకే. సార్ ఇప్పుడు ఈ హైడ్రా వలన బీఆర్ఎస్‌కి ఒక అస్త్రం దొరికిందని అంటున్నారు సార్. నిన్న హైదరాబాదితులంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అండ్ తెలంగాణ భవన్‌కి నిన్నొచ్చి వాళ్ళ గూడు కూడా వెళ్లబుచ్చుకున్నారు. సో, ఇప్పుడు మరి వాళ్ళు కూడా రంగంలోకి దిగి మూసి ఆ బాధితులందరినీ కూడా పరామర్శించడం. అంతకుముందు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. అంటే అధికారం కోల్పోయాక ఒక ప్రెస్ మీట్‌లో కొన్ని కొన్ని రోజులు ఆగితే ప్రజలందరూ మన దిక్కే వస్తారు. ఈ కాంగ్రెస్ పాలన ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది.
మీరేం టెన్షన్ తీసుకోకండి అని వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఆయన చెప్పింది కరెక్టే. కాంగ్రెస్ పాలన అర్థమైపోయింది. అందుకే ప్రజలు ఈ విధంగా చూస్తున్నారు బీఆర్ఎస్ వైపు అని చెప్పేసి. అది సరే. ఇప్పుడు ఎక్కడైనా ఇటువంటి సమస్య ఉన్నప్పుడు రాజకీయ లబ్ధి కోసం అడ్వాంటేజ్ తీసుకోవడము ఏ బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. దీన్ని మంచిదా, చెడుదా అని కార్యక్రమం చూడు. ఓకే. 10 మంది మనకు 10 ఓట్లు లభ్యం అవుతాయంటే ఆ కార్యక్రమంలో తప్పకుండా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం తీసుకునే సమస్య చాలా సున్నితమైన సమస్య. పట్టణ సుందరీకరణ ఒకవైపు, ఓకే. ఇట్లా ప్రజలు నిరాశ్రయులు కావడం మరోవైపు. దీన్ని ఏ విధంగా చూసినా ఇటువంటి ఉంటాయి రాజకీయ లబ్ధి పొందేదానికి. డెఫినెట్‌గా ఏ రాజకీయ పార్టీ అయినా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, ఆయన ఊహించేదేముంది, ప్రభుత్వ పాలన జరిగేటప్పుడు కొన్ని తప్పులు జరిగినప్పుడు ఈ ప్రతిపక్షంలో ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆయన ఏం ఊహించడము, జ్యోతిష్యం చెప్పడం కాదు. ఈ మామూలుగా జరిగే కార్యక్రమమే ఇది. ఈ ఇక్కడ ఈ ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఉండి పరిపాలన చేసేటప్పుడు ఎక్కడైనా తప్పు దొరికితే గనుక ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటాయి. ఈ ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కొత్త సిటీలోకి వచ్చినప్పుడు ఏదో ఇండివిజువల్సు, కొంచెం మధ్యతరగతి కుటుంబాలు రకరకాల వాళ్ళు ఉంటారు. అక్కడ మూసి అనే తెలికి పోయే తెలికి చాలా పేదోళ్ళు ఉంటారు. వాళ్ళు పోతే ఇబ్బంది పడతామని ఒక అందరూ ఐకమత్యంతో వ్యతిరేకిస్తుంటారు ఇటువంటి కార్యక్రమాలను. ప్రభుత్వం కూడా ఏదో ఒక విధమైన ఈ ఆలోచన చేసి ఉండాలి. ఈ కొత్త సిటీనంతా ప్రక్షాళన చేసినాక ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్లోకి పోయి ఉండాలా. మరి ఎందుకు మూసీ నది ప్రక్షాళన, మూసీ నదిని సుందరీకరణ అని ముందుకు పోతున్నారో మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన చేసుకోవాల్సిన సమస్య ఇది. సార్, అటు కాంగ్రెస్‌లోనే అంటే దీనిపైన 2 వర్గాలుగా చీలిపోవడం చూస్తున్నాం. కొంతమందేమో దీనికి మద్దతు తెలుపుతూనే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు. నిన్న దానం నాగేందర్ గారు కూడా పేదల ఇండ్లు ఎందుకు కూల్చడం, ఐమాక్స్ ఇట్లాంటివన్నీ కూల్చండి, పేదలు ఎందుకు కూల్చున్నారు, మనకే వ్యతిరేకత వస్తుందని ఆయన మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్‌లోనే ఈ విధమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం ఏ విధంగా చూడొచ్చంటారు? ఉంటుంది. కాంగ్రెస్ అనేది పూర్తి ప్రజాస్వామ్యయుతమైన పార్టీ. వారికి నిర్ణయాలు తీసుకునేది హైకమాండ్ ఎక్కడో ఢిల్లీలో ఉంటుంది. అది సహజం. నేషనల్ పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ. ఇక్కడ రీజనల్ పార్టీ అయితే ఇక్కడే ఉంటాయి. కొంచెం రీజనల్ పార్టీలో ఇంత ఫ్రీడమ్ ఉండదు. ఈ కాంగ్రెస్ అనేతలకి, బీజేపీ అనేతలకి కొంచెం నేషనల్ పార్టీస్ కాబట్టి కొంచెం ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీలోనే ఉంటాయి. ఏదైనా ఇట్లా చర్యలు చేపట్టినప్పుడు ఎందుకయ్యా మీరు ఇటువంటి చర్యలు చేపడతారని కూడా ఒక వర్గం మాట్లాడుతుంటారు. అది తప్పదు. అది సహజంగా నేషనల్ పార్టీలో ఉండే బలము, బలహీనత అదే. సార్, ఇప్పుడు హైడ్రా మంచి పని కోసమే పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అయితే దీనిపైన వ్యతిరేకత రావడం మనం చూసేస్తాం. మరి ఇది ఫ్యూచర్‌లో దీన్ని కంటిన్యూ చేసేస్తారా? లేకుంటే వస్తున్న ఈ వ్యతిరేకతను చూసి రేపటి రోజు అధికారమే కోల్పోయే అవకాశం ఉందని చెప్పేసి మరి ఆపేసి నిలిపివేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు అధికారం అంటే ఇప్పుడు జరిగేదేం కాదులేండి. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఏముంది దాంట్లో తప్పేముంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా ఏదన్నా ఇటువంటి పార్టీ ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది అన్నప్పుడు నలుగురు మాట్లాడగల శక్తి, సామర్థ్యం ఉంటుంది. కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి కదా నేషనల్ పార్టీస్ అన్నాక. రీజనల్ పార్టీస్ అయితే ఎవరు మాట్లాడేదానికి లేదు. అది చెప్పాలన్నా ఏదో వాళ్ళకు మూడు బాగున్నప్పుడు నాయకునికి చూసి ఏదో చెప్పాల్సింది ఉంటుంది. చాలామంది ఏమవుతుంది అంటే ఎవరన్నా కొంచెం ప్రాముఖ్యం ఉంటుంది కదా, నాయకుని దగ్గర ప్రాముఖ్యం ఉన్న నాయకుడి దగ్గర పోయి ముందు ఏదైనా నష్టం జరుగుతుంది, ఇటువంటివి చేస్తే కనుక బాగుండదు, కొంచెం నువ్వన్నా పోయినప్పుడు నాయకునికి కొంత చెప్పులే నచ్చ చెప్పులే అని చెప్తా అంటారు. కాంగ్రెస్ బీజేపీ వచ్చేసరికి ఓపెన్గానే మాట్లాడతారు. నేషనల్ పార్టీస్ ఏ పార్టీ అయినా కానీ నేషనల్ పార్టీస్ వచ్చేసరికి